పూజకు అవసరమైన పంచబిల్వాలను, కొబ్బరికాయలను, పంచామృతాలను, పూలను, ఫలాలను, సుగంధాలను సిద్ధం చేసుకుని షోడశోపచార పూజలు చేసి అభిషేకాలు జరిపి ధూపదీప నైవేద్యాలు పెట్టి, ఈశ్వర, నిన్ను పూజించాను, పూజకు తగిన ఫలితం ప్రసాదించు అని ప్రార్థించాడు. అక్కడ స్వర్గంలో కుమారస్వామి దేవతల గురువైన బృహస్పతి పెట్టిన ముహూర్తంలో రణభేరి వేయించి దేవరుద్ర వీరభద్ర దేవీగణాలతో యుద్ధానికి బయలుదేరాడు. కుమారస్వామి దేవేంద్రుడు మొదలైన వారితో శోణితపురానికి చేరుకుని నగరాన్ని ముట్టడించి శిబిరం ఏర్పాటు చేయించాడు. అతను శిబిరం మధ్యంలో దేవేంద్రుడు మొదలైన వారితో సహా కూర్చుని యుద్ధానికి ముందు సంధి ప్రయత్నం చేయడం ఉత్తమమని చెబుతారు. ముందు సంధి రాయబారం పంపుదాం, దీనికి మీరేమంటారు అని అడిగాడు. దానికి దేవేంద్రాదులు సమ్మతించారు. అప్పుడు కుమారస్వామి తన వక్షస్థలం నుంచి పుట్టిన విశాఖుడిని చూసి, విశాఖ, నువ్వు తారకుడి సభకు వెళ్ళి నా మాటగా ఇలా చెప్పు,